ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన సంఘమునకు మరియు స్థానిక సంఘ కాపరి గారు మరియు స్టాండింగ్ కమిటీ మరి ముఖ్యంగా నాతో నేను మాట్లాడినటువంటి వారిలో అనిల్ గారు మరియు ప్రభుదాస్ గారు మరి సంఘ పెద్దలు హిందూపూర్ నుండి సహోదరులు దేవపుత్ర గారు, రత్నం అంకల్ గారు, వీరి యొక్క డైరెక్షన్స్ మేరకు దేవుని చిత్తాన్ని బట్టి మీ మధ్యకు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నడిపించాడు. మరి మీ దగ్గరికి రావడానికి మీరు గడిచిన 2016 నుంచి మీ మంత్లీ మ్యాగజైన్స్ తీస్తే దాదాపు 5 సార్లు కంటే ఎక్కువగా నా పేరు ప్రింట్ అయ్యి క్యాన్సిల్ అయింది. నేను అప్పుడు C&IG మిషన్ చర్చ్ హిందూపూర్లో సంఘ కాపరిగా నేను పనిచేయచ్చు ఉన్న ఆ నేపథ్యంలో మీ మధ్యకు రావాలనుకున్నప్పుడంతా కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక బలమైనటువంటి ఫోర్స్ ఆపుతూ ఉండేది. కానీ ఈరోజు ఎట్టకేళ్లకు దేవుని చిత్తాన్ని బట్టి మీ మధ్యకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళదాం. మొదటి సమూయేలు గ్రంథం. దయచేసి ఎవరైనా గట్టిగా బిగ్గరగా చదివేవారు ఉంటే లేఖనాలను నేను చెప్తూ ఉండగా మీరు చదవవలసిందిగా, సహాయం చేయవలసిందిగా మనం చేయించిన మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మన కీ వర్డ్స్గా మనం చదువుకుందాం. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం. కొద్ది నిమిషాల్లో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉంటున్నాడు. ఆ మాటలను మనం జాగ్రత్తగా మన హృదయంలోనికి మనం తీసుకుందాం. ఇవి మనుషులు మాట్లాడితే అవి వ్యర్థమైన మాటలు, కానీ దేవుడు మాట్లాడితే అవి జీవము కలిగినటువంటి మాటలు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మిక్కిలి స్తుతికి పాత్రుడా, జీవము కలిగిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సేవకుడైన నన్ను మీ సెలువు చాటున మరుగుపరుచుకొని మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. మీ మాటల్లో శక్తి ఉంది, మీ మాటల్లో బలం ఉంది, మీ మాటల్లో జీవం ఉంది. ప్రభా, అట్టి మాటలను మీరు మాకు అనుగ్రహించండి. సంఘాన్ని బహుగా మీరు దీవించండి. మీ ఆత్మచేత నడిపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభు ఆశీర్వదించి మీ దీవెనలతో తృప్తిపరచమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని లేఖనంలో నుంచి 3 విషయాలు ప్రతి సందర్భాన, ప్రతి ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు కావలసిన 3 ప్రిన్సిపల్స్. మీరు ప్రసంగాన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ 3 ప్రిన్సిపల్స్ మాత్రం మీ యొక్క హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. మొట్టమొదటి ప్రిన్సిపల్ ప్రార్థన. చెప్దాం అందరమే, ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? చాలామంది మనం ప్రార్థన చేసుకొని దేవుని మందిరానికి వచ్చాం. దేవుడు నాతో మాట్లాడాలని, నా పరిస్థితులతో మాట్లాడాలని, నా కుటుంబ సమస్యలు తీరాలని, మా పిల్లలకు వివాహాలు కావాలని, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని, ఇలా ఏదో ఒక ప్రార్థన కోరికను పట్టి దేవుని సన్నిధానానికి మనం వచ్చి ఉంటాం. సో ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన ఆత్మచేత అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. గాడ్ వెయిటెడ్ ఇన్ ప్రేయర్స్ ఫర్ 40 days and 40 nights. 40 రోజులుగా 40 రాత్రులుగా యేసు ప్రభుల వారు అరణ్యంలో ప్రార్థనలో ఆయన ఎదురు చూశాడు. తన మినిస్ట్రీ ఉన్నదంతా కూడా 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆయన ప్రతి సందర్భాన మనం ధ్యానించినప్పుడు ప్రార్థన. ప్రేయర్ వాజ్ హిస్
ప్రైమరీ రిజల్ట్ ఇన్ జీసస్ లైఫ్. యేసుక్రీస్తే పరిపూర్ణ మానవుడిగా, పరిపూర్ణ దేవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయనే ప్రార్థనకు అంతటి ప్రాధాన్యత ఇచ్చాడు. సో మన క్రైస్తవ బిడల జీవితాలలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వగలుగుతున్నాం. ప్రార్థనలో చాలా సందర్భాలలో నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలో ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన ఒక సాధనముగా తీసుకొని ఎదుటోడిని దూషించడానికి కూడా ప్రార్థన వాడుతూ ఉంటున్నారు, ప్రార్థనలో ఇంకొకరిని కీడు ఎంచడానికి కూడా వాడుతూ ఉంటున్నారు. మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని ఒక వాక్యం చెబుతుంది, అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి, ప్రతి విజ్ఞాపనను ప్రార్థనలు నా యొద్దకు మీరు తీసుకొని రండి అన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు ఆర్ టాకింగ్ టు గాడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నీవు మంచి ఉద్దేశంతో మాట్లాడుతున్నావో లేకపోతే చెడు తలంపులతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఎట్టకేళ్లకు క్రైస్తవ బిడ్డలందరూ కూడా ప్రార్థన అనేటువంటి ఆ యొక్క పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. మన చేత కానప్పుడు ప్రార్థన మనకు విజయాన్ని ఇచ్చేదిగా ఉంది. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచి అంతము వరకు ప్రార్థనతోనే మనం చూడగలుగుతున్నాం. మరి రెండవ కార్యాన్ని మనం చూడగలిగితే ప్రార్థించడం సరిపోదు, రెండవది వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి. యు హ్యావ్ టు మెడిటేట్, యు హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనలో 1వ సంకీర్తన 3-4 వచనాలు చదువుతున్నప్పుడు దేవుని లేఖనాలు చెబుతుంటున్నాయి కదా, మనకు చాలా చక్కగా వివరించబడుతూ ఉంది. నీటి కాలంలో యోరున నాటబడిన వాడే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అంటే, వాడు ఫలభరితముగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని వాడు ధ్యానించాలి. వాక్యము ఎక్కడ ఉందో అక్కడ విడుదల ఉందని బైబిల్ చెప్తూ ఉంది. వాక్యము మనల్ని నడిపించేదిగా ఉంది. ఆ వాక్యమే క్రీస్తై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఆ వాక్యము లేకపోతే, ఆ శబ్దము లేకపోతే మన జీవితాలలో పరిపూర్ణత కనిపించరాదు. సో వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ ప్రేయర్, you have to read the word of God. రెండవది, you have to meditate on the word of God. చూడండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, ప్రతి లేఖనము కూడా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి లేఖనమును పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము మనకు ఇవ్వబడి ఉంది. ఆల్ స్క్రిప్చర్స్ ఇస్ బీన్ ఇన్స్పైర్డ్ టు us. ఇట్స్ గివెన్ ఫర్ ప్రాఫిట్. ఒక బలానికి, ఒక మంచి ఉద్దేశంతోనే లేఖనాలు ఇవ్వబడ్డాయి. మనం కేవలము ప్రార్థించితే సరిపోదు, అంతరంగ పురుషుణ్ణి ఆహారముతో, అనగా వాక్యం అనే ఆహారముతో చదవడం ద్వారా అంతరంగ పురుషుడు బలము పొందుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చెప్తుంది, మీరు భూమి మీద వేటిని గూర్చి ప్రార్థిస్తారో అవి పరలోకమందు కట్టబడతాయి, వేటి కట్టులు ఇక్కడ ప్రార్థించి విప్పుతారో అవి పరలోకములో విప్పబడతాయి. ఎలా సాధ్యం? అది వాక్యము ద్వారానే సాధ్యమవుతుంది. వితౌట్ హ్యావింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ బ్రేక్ ద చైన్స్. ఒక సంఖ్యలు తెగాలి అంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, గద్దించడము ద్వారా. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్తూ ఉంది, సేవకులను హెచ్చరిస్తూ ఉంది, బోధకులను హెచ్చరిస్తుంది, వాక్యోపదేశము చేసే వారిని హెచ్చరిస్తుంది, సువార్థికులు చెప్పేటువంటి వారిని హెచ్చరిస్తుంది. మీరు లేఖనాలు తీసుకున్నప్పుడు రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ట్రూత్, సత్యముతోనే వాక్యాన్ని విభజించి బోధించమని వాక్యం చెప్తుంది. వాక్యం మనకు అనుకూలంగా వాక్యాలు చదవడం కాదండి, ఇంకొకరిని తాకడానికి వాక్యాలు వెతికి చెప్పడం కాదండి. వాక్యము ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచడానికి, అనగా మన అంతరంగ పురుషుణ్ణి వాక్యం చేత ఆహారాన్ని ఇవ్వాలి. శరీరానికి ఎలా ఆహారం మనం తింటామో అలాగుననే ఆత్మకు ఆహారం కావాలి. ఎంతోమంది దురాత్మ పట్టిన వారి దగ్గరికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో ఆ దయ్యం పట్టిన వ్యక్తి సేవకునే కొట్టడం మనం చూస్తాం. ఎందుకంటే సేవకుని యొక్క బలహీనత సాతానుకు తెలుసు. ఏ వ్యక్తి అయినా సరే మనం వెళ్ళినప్పుడు మన బలహీనతలు కనబడకుండానట్లు వాక్యము చేత మనల్ని మనం శుద్ధి చేసుకోమని బైబిల్ చెప్తూ ఉంది. వాక్యము చేత మనల్ని కడుక్కోమని వాక్యం హెచ్చరిస్తుంది. వాక్యం చేత మనల్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు వాక్యం మనలో నిత్యము నిలిచి ఉండును. ఇఫ్ ద వర్డ్ స్టేస్ ఇన్ యూ, యూ కెన్ హ్యావ్ పవర్. ఆ బలము మనకు కలుగుతూ ఉంది.
మరి మూడవ మాట మనం చూడగలిగితే ద థర్డ్ ప్రిన్సిపల్, ఒక క్రైస్తవునికి ఉండవలసిన మూడవ లక్షణం ఏంటంటే, మనము కేవలము వినువారిగా మాత్రమే కాకుండా దాని ప్రకారము చేయువారిగా ఉండాలని అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 1-2 వచనాలలో మనం చదువుతాం. సో డోంట్ బీ జస్ట్ ద డూవర్ హియరర్స్ బట్ బీ ద డూవర్స్. వినువారిగా మాత్రమే కాక దాని చేయువారిగా మనం ఉండాలని వాక్యం చెప్తుంది. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివినప్పుడు 5-6 అధ్యాయాలు చదివినప్పుడు భార్యాభర్తలను గురించి రాయబడి ఉంది. మరి 6వ అధ్యాయం 1వ వచనము మనం చదివినప్పుడు అక్కడ పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి అని అంటుంది. మరి ఈరోజు తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలు వింటున్నారా? ఆలోచన చేద్దామండి. మన పిల్లలు మన మాటలు వింటున్నారా? ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకు తెలిసినంతగా మనకు తెలియకపోవచ్చు. వాళ్ళు చదువుతున్న చదువులు మనం చదువుకు ఉండకపోవచ్చు. కానీ వారిని కన్న నేరానికన్నా మన మాటలు వారు వినాలి. అది వాక్యం యొక్క నియమం. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. వెదర్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటర్స్ ఆర్ అన్ఎడ్యుకేటర్స్, యెట్ దే ఆర్ యువర్ పేరెంట్స్. యు గాట్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్. బైబిల్ చెప్తుంది 10 ఆజ్ఞలలో వాక్యం క్లీన్గా ఉంది. నీవు భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే నీ తల్లి నీ తండ్రిని నీవు సన్మానించుము అని ఉంది. Obeying is the key of patience. Obeying is the key of glory. Obeying is the key of success. సో మనం సక్సెస్ఫుల్గా ఈ లోకంలో ఉండాలి అంటే ప్రార్థన మనకు రావాలి. రెండవది వాక్యాన్ని చదవడం మనం నేర్చుకోవాలి. మూడవది చదివిన వాక్యాన్ని మనం ఏం చేయాలా? లోబడాలి. లోబడని వ్యక్తులు చాలామంది ఉన్నారు. నీకంటే నాకు బాగా తెలుసులే. పురాతనమైనటువంటి సంఘం ఇది. సంఘంలోకి నేను రావడానికి మునిపే ఈ సంఘం యొక్క చరిత్ర కొంతవరకు నేను తెలుసుకోవడానికి వాక్యము ఈజ్ ది ఫండమెంటల్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ చర్చ్. వాక్యము బేస్ అయి ఉంది ఈ సంఘానికి. ఈ వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము గనక వాక్యము లేకపోతే మనం ఏమైపోతామంట? బుద్ధి లేకుండా వెళ్ళిపోతామని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. ఎక్కడ దర్శనం లేదో అక్కడ మనుషులు కట్టు లేక తిరుగుదురని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. మరి ఈరోజు ఈ సంఘం పట్ల, ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన నీవు ఏ దర్శనముతో వచ్చావు? ఎవరు మాట్లాడితే వినాలని వచ్చావు? ఎవరి స్వరము వినడానికి నీవు ఈరోజు కూర్చొని ఉన్నావు? నా స్వరం వినాలనుకుంటే అది వ్యర్థం. మనుషుల మాటలు మన జీవితాన్ని బాగు చేయలేవు. దేవుని స్వరము మాత్రమే మన హృదయ అంతరంగంలోనికి వెళ్ళి మనలో ఉన్నటువంటి సమస్తాన్ని అది పరిశుద్ధపరచడానికి, హెచ్చరించడానికి, మనలో దాగి ఉన్న ప్రతి పాపమును బయటికి తీయడానికి ఆదాయము ఒకటే ఆదాయము, వాక్యమే. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో దిస్ గివ్స్ అస్ ప్రాఫిట్. ఎలాంటి ఆదాయం? మనల్ని శుద్ధి చేసేటువంటి ఆదాయం. ఎలాంటి ప్రాఫిట్? ఈ లోకంలో నశించిపోకుండా దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి ఆదాయం. మనకి పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం క్రీస్తు. దేవుని వాక్యం చెప్తుంది మార్గము సత్యము దేవుడై ఉంటున్నాడు. ఆ మార్గము సత్యమైన దేవుణ్ణి ఎంతమంది ఫోకస్డ్గా వింటున్నాం? నేను మళ్ళీ వెనక్కి వెళ్తానండి. 3 పాయింట్స్ మర్చిపోవద్దు. 1 ప్రార్థన, 2వది వాక్యం, 3వది లోబడడం. మీరు ఏ ప్రసంగం నాది మీరు వింటారో లేదో కానీ ఈ 3 ప్రిన్సిపల్స్ ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను సంఘాన్ని. ఎంతమందికి ప్రార్థించడం వచ్చు? ధైర్యంగా చేతులు ఎత్తొచ్చండి, ఏం ఇబ్బంది లేదు. ఎంతమందికి ప్రార్థన చేయడం వచ్చు? ఓకే, చాలా సంతోషం. బైబిల్ అందరూ తీద్దామండి. రోమా పత్రిక 8వ అధ్యాయంలోకి వెళదాం. అయ్యారు మైక్ ఉందా చదవడానికి? ఓకే, గుడ్. రోమా పత్రిక 8వ అధ్యాయం. ఓకే, 26వ వాక్యం నుండి మనం చదువుదామండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి
సహాయము చేయుచు ఉన్నాడు. ఏలయనగా, జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో వచ్చు అన్న చేతులెత్తిన పరిశుద్ధులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ తెలుసు అని చేతులు ఎత్తాము సంఘంలో. చాలా సంతోషం. కానీ బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూచి, మన బలహీనతలు ఏంటి, 4 గంటలకో 5 గంటలకో లేచి ప్రార్థించాలా, దేశం కొరకు ప్రార్థించాలా, సమాజం కొరకు ప్రార్థించాలా, 4వ వేవ్ కరోనా లోకం అంతటా కూడా స్టార్ట్ అవుతుందని కాషన్స్ వస్తూ ఉన్నాయి, ప్రార్థించాలా. గడిచిన సంవత్సరంలో చూచిన వారిని ఈ సంవత్సరంలో మనకు కనబడడం లేదు, ప్రార్థించాలా. రేపు సంవత్సరంలో ఈ నెల గడిచిపోతే ఎవరు బ్రతికి ఉంటారో ఎవరు చచ్చిపోతారో తెలియని పరిస్థితి. నీవు మేల్కొని ప్రార్థించాలా. నీ ప్రార్థన జీవితంలో ఉండవలసినటువంటి క్వాలిటీస్ నాకు వచ్చు అన్నప్పుడు నీవు ఈ విషయాలన్నిటిని గురించి ప్రార్థించాలా. మన ప్రార్థన అంతా కూడా దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అని మనం ఎలా భోజనం దగ్గర కూర్చుంటామో అలాగునే మన ప్రార్థన బ్రతుకు కూడా అయిపోయింది. క్రైస్తవులు చెప్పుకోవడానికే క్రైస్తవులు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి బలము లేని క్రైస్తవులుగా ఉన్నాం, సారము లేని క్రైస్తవులుగా ఉంటున్నాం. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన బలహీనతలను చూచుచు మనకు సహాయం చేయుచున్నాడు. ఎలాంటి సహాయం? ఏలాగు యుక్తముగా ప్రార్థన చేయడం మనకు రాదు గనుక ఆయనే చెప్పశక్యము కానీ మూలుగులతో మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపరచుదామండి సంఘంగా. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెనాట్ ప్రే. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావము మనలో లేకపోతే ప్రార్థించడం అసంభవం. నా వాక్య భాగంలోకి వెళదామండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవది వాక్యం. కీర్తనలు 119, 105వ వచనాన్ని మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినప్పుడు 119, 105 చదువుదామండి. నీ వాక్యము మనందరికీ కంటతం. వి నీడ్ నాట్ వెయిట్ అంటిల్ ద మైక్ సౌండ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చీకటిలో నడుచుచున్న నా జీవితాలకు వెలుగు ఇవ్వడానికి యేసుక్రీస్తు వాక్యము మనకు ప్రయోజనకరముగా ఉంది. మత్తయి సువార్త 5:16 ఏమంటాడంటే, ఆ వెలుగు మీలో ఉన్నట్లయితే మీ సత్క్రియలను చూచి ప్రజలు మిమ్మల్ని బట్టి పరలోకమందున్న దేవుని ఏం చేస్తారంట? ఘనపరచెదరు. దే విల్ ఆనర్ గాడ్ బికాస్ ఆఫ్ ద లైట్ దట్ ఈస్ ఇన్ యూ. ఆ లైట్ ఎవరు? దేవుని వాక్యము ఆ లైట్ అయి ఉంది. ఆ వాక్యము మనలో లేకపోతే వీ కెనాట్ బీ లైటెండ్. బుద్ధుడు ఒక మాట అన్నాడు. బుద్ధుడు వెళ్ళి కూర్చున్నాడంట, చెట్టు కింద కూర్చొని, ఏరా వెతుకుతున్నావు ఇక్కడ అంటే, నేను జ్ఞానము వెలుగు కొరకు వెతుకుతూ ఉన్నాను అన్నాడంట. ఐఎమ్ గోయింగ్ అండ్ సీకింగ్ ఫర్ ద లైట్. నువ్వు ఎక్కడో లైట్ వెతకాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ వాక్యమే వెలుగై ఉంది. వాక్యమే మనల్ని బ్రతికించేదిగా ఉంది. వాక్యమే మనకు వెలుగుగా దీపముగా ఉన్నతమైనటువంటి స్థానములో ఉంచబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదివితే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు మంచం కింద కానీ కొంచెం కింద కానీ ఎవరు ఉంచరు, కానీ అనేకులకు వెలుగిచ్చుటకు ఎక్కడ ఉంచబడదంట? దీపస్తంభం మీదనే ఉంచబడి ఉంది. అనగా క్రైస్తవుడుగా నీవు నేను దీపస్తంభముగా ఉంచబడినటువంటి వ్యక్తులమై ఉంటున్నాం. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ ద లైట్ ఆఫ్ గాడ్ టు షో లైట్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్. నీవు నేను ఒక ఉన్నతమైన వెలుగై ఉంటున్నామండి. చీకటిలో కుమిలిపోతున్నటువంటి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి, నీ తూర్పులో ఉన్నటువంటి వారిని
బ్రతికించడానికి, లేపడానికి, మార్గములో సరైన స్థితిలో ఉంచడానికి నిన్ను నన్ను దేవుడు వాడుకున్నాడు. నీ పక్కనున్న వ్యక్తికి చెప్పండి, యు ఆర్ ద లైట్ అని చెప్పండి. నీవు వెలుగై ఉన్నావని నీ పక్కనున్న వ్యక్తికి చెప్పండి. నీ వెలుగులో, నీ దీపములో ఏముండాలి? నూనె ఉండాలి. ఆమేన్. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. ఆ నూనె ఎప్పుడైతే ఉంటుందో మండుతూ ఉంటాం. నూనె ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో వెలుగు కూడా తగ్గిపోద్ది. ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ముద్రించుచు ఉన్నాడు. యు ఆల్రెడీ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. నీలో ఉన్నాడు ఆత్మదేవుడు. కానీ ఉన్న దేవుని మనం ఏం చేస్తున్నాం? మనతో పాటు ఆత్మదేవుని కూడా పడుకోబెడుతున్నాం. మంచిగా నువ్వు కూడా పడుకో, నేను పడుకుంటాను, నువ్వు పడుకో. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు పడుకొని ఉన్నా కూడా చాలా చక్కగా ఒక మాట ఉంది, కన్న తల్లి చంటి బిడ్డను మరచిపోయినను మరచునేమో కానీ నేను నిన్ను. నాకు చాలా సందర్భాలలో అది అర్థం కాలే వాక్యం. ఎలా ప్రభువా, ఒక తల్లి ఒక బిడ్డను కానీ ఎలా మర్చిపోగలదు? అప్పుడు ఒక సేవకుడు చెప్పాడు, ఎందుకు మర్చిపోదయ్యా? ఆ తల్లి బాగా అలసిపోయినప్పుడు మంచిగా పడుకొని నిద్రపోతుంది. నిద్రపోయినప్పుడు ఆ బిడ్డను చూసుకునే వాళ్ళు ఎవరు? ఆ బిడ్డ గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు? వాక్యం చెప్పడం లేదా? బిడ్డ పడుకున్నప్పుడు, బిడ్డ కానీ తల్లి కానీ మంచిగా నిద్రలో ఉన్నప్పుడు ఆ బిడ్డను సంరక్షించడానికి సృష్టికర్త దేవుడు సమీపముగా ఉన్నాడని నీకు తెలీదా? వావ్, సచ్ ఎ గ్రేట్ వర్డ్. తల్లి మర్చిపోయే స్థితి పడుకున్నప్పుడే. కానీ నువ్వు పడుకొనున్న ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడడానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు. దయచేసి మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళదామండి. ఎందుకు ఇంత పెద్ద ఇంట్రడక్షన్ నేను మీకు ఇస్తూ ఉన్నాను? ఎందుకు ఈ యొక్క వర్తమానం అంతా కూడా చిన్నగా మీకు అందిస్తున్నానంటే, ఈ మూడు ఇక్కడ మన జీవితంలో, మనం చదివేటువంటి వాక్య భాగంలో ఈ యొక్క స్థితి మన జీవితంలో కూడా ఉంది. ఈ పరిస్థితి మన జీవితంలో కూడా కనబడుతూ ఉంది. ఏలి ఆనాటి కాలంలో ఒక గొప్ప సేవకుడు. ఏలి లాంటి సేవకుడు ఇంకొకడు లేడు. ఏలి, he's a Levite, he's a great prophet, he's a pastor, he's a leader, he's a bishop, he's whatever you can mention. ఆ కాలంలో ఈయన గొప్ప దైవ సేవకుడుగా కనబడుతున్నాడు ఏలి. మరి ఈయన దగ్గరకు హన్నా ప్రార్థించినప్పుడు దేవుని ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు గర్భఫలం ఇచ్చినప్పుడు ఆ గర్భఫలమును దేవుని సన్నిధానానికి తీసుకొచ్చి సమర్పించడానికి ఆమె సంసిద్ధపడ్డది. 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను నా ప్రసంగాన్ని. దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివాం. మరొక్కసారి ఆ మాటలు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. జాగ్రత్తగా గమనించండి. చాలా వర్తమానాలు మీరు విని ఉండొచ్చు. ఈ వాక్య భాగంలో నుంచి చాలా సందేశాలు మనము విన్నాం. మనం అలా వింటూనే పెరుగుతూ వచ్చాం. సేవకులు బోల్డ్ అని సత్యాలు ఇందులో నుంచి మనకు బోధించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఒక 3 ఆలోచనలను నేను మీ ఎదుట పంచుకొని నేను మిమ్మల్ని హెచ్చరించాలని, బలపరచాలని, దేవునిలో నడిపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. మీరు ఆ అధ్యాయం అంతా కూడా చదివితే మనకు టైం లేదు, కానీ దేవుని మందిరంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ మందిరంలో ఉన్నదంతా కూడా ఇద్దరే. మీరు చదివితే ఏలి ఉన్నాడు, రెండవది సమూయేలు ఉన్నాడు. సమూయేలు, ఏలి వీరిరువురు కూడా అక్కడే ఉన్నారు. మరి రాత్రి వేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు తెలిసిన విషయమే. దేవుడు మాట్లాడేటప్పుడు ఈయన వెళ్ళి పడుకున్న వ్యక్తిని అడుగుతున్నాడు, నన్ను నువ్వు పిలిచావా?
3 సార్లు 3 times he goes and wakes him up. నన్ను పిలిచావా, నన్ను పిలిచావా? పడుకున్నోడిని లేపించి అడుగుతూ ఉన్నాడు. పక్కన ఉన్న వ్యక్తులలో వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. నేను అనుకుంటాను సమూయేలు చేయవలసిన పని ఏంటంటే, అయ్యా నాకేదో ఒక శబ్దం వినబడుతుంది, ఏమిటి అని అడుగుండాలి ఎలి దగ్గరికి వెళ్ళి వాస్తవంగా. కానీ ఆయన అలా అడగలేదు. నువ్వు నన్ను పిలిచావా అని అడుగుతూ ఉన్నాడు. మొట్టమొదటి మాట, ఏలి నేను నిన్ను పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. 3 సార్లు పలికాడు దేవుడు. మరి 3 మార్లు కూడా సమూయేలుకు అర్థం కాని ఒక సీక్రెట్. చూడండి, సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన ఎంతవాడు, ఎంత గొప్పవాడు. చాలాసార్లు మనం విన్నాం, సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు యెహోవా దేవుడు మాట్లాడాడు అని మనం చాలాసార్లు విన్నాం. విన్నారా? వినే ఉంటారు, నాకైతే తెలీదు. కానీ వాస్తవంగా ఆయన బాలుడా కాదా అని మాత్రం వాక్యంలో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం అండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని ఫిలోహులోని మందిరమునకు వచ్చెను. బాలుడు అయిన సమూయేలు పాలు విడిచిన తర్వాత, అంటే అప్పటికి ఇంకా చిన్నవాడే. చాలా జాగ్రత్తగా విందాం. పాలు విడిచిన పిమ్మట, అనగా బహుశా ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, లేక 7 సంవత్సరాలు లోపే అనుకుందామండి. అప్పటి కాలంలో 7 years అయిపోయిన తర్వాత, మన క్యాలిక్యులేషన్ బైబిల్ అయితే చెప్పట్లేదు, కానీ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాలుడైన సమూయేలుని తీసుకొని ఆ తల్లి మందిరానికి తీసుకెళ్ళి ఉంచింది అక్కడ. ఎందుకంటే ఆ ప్రార్థించింది, అలాగే చేసింది. మరి 2వ అధ్యాయం 26వ వచనం. 2వ అధ్యాయం 26వ వచనం. సమూయేలును ఎదుగుచు యెహోవా యందును మనుషుల దయ యందును వర్తిల్లుచుండెను. చిన్న పిల్లవాడు కాదు, ఆ సమూయేలు ఏమయ్యాడంట, ఎదుగుచూ పెద్దవాడైపోతూ ఉన్నాడు. బహుశా యెహోవా దేవుడు సమూయేలుతో మాట్లాడేటప్పటికి ఇంచుమించు 14-15 సంవత్సరాలు లేక 17 సంవత్సరాల పాటు ఆయన వయసు ఉండవచ్చు. ఎదుగుతూ ఉన్నాడు. హీ గ్రూ ఇన్ ది ఫేవర్ ఆఫ్ గాడ్, ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. హీ గ్రూ అని ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ధ్యానిస్తున్న మాటల్లో సమూయేలు ఏలి దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉన్నాడు. నన్ను పిలిచావా అంటున్నాడు. అంటే బాలుడుగా ఉన్నప్పటి నుంచి వయస్సు పెద్దవాడు అవుతూ ఉన్నప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు ఈయన? దేవుని మందిరములో ఉన్నాడు. పరిశుద్ధ లేఖనం చెప్తోంది, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు. ఆమేన్. అవునా కాదా? మనము దేవుని ఆలయం. బైబిల్ చెప్తుంది, యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. వెన్ యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ద టెంపుల్ లివ్స్ ఇన్ యూ. క్రైస్ట్ రిసైడ్స్ ఇన్ యూ. క్రైస్ట్ వర్క్స్ ఇన్ యూ. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూ. దేవుని శబ్దము, దేవుని స్వరము మనలో ఉంది. మనల్ని ఎప్పటికీ దాటి వెళ్ళదు. మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సమూయేలు దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, చూడండి 3వ అధ్యాయం 7వ వచనం అండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివే. చాలయ్య గారు, సమూయేలు అప్పటిదాకా could not recognize the voice of the Lord. మీ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుని మందిరంలో ఉన్నాడు, ఒక సేవకుని క్రింద పని చేయొచ్చు ఉన్నాడు. దేవుని యొక్క ప్రసన్నత ఆ ఆలయంలో ఉంది.
దేవుని యొక్క కార్యాలు నిత్యము చేయించు ఉన్నాడు. మీలో కొంతమంది పెద్దలను మనం అడిగితే, ఇది మా స్థానిక తల్లి సంఘం అండి, మా తాత మా ముత్తాతలో ఉన్నటువంటి సంఘం అండి, మేమంతటి పురాతనమైన సంఘంలో నుంచి వచ్చామండి, ఇక్కడే మేము పుట్టాము, ఇక్కడే పెరిగాము, రేపు ఇక్కడే చచ్చిపోతాం, మా సంతతి వారు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పుకునే వారిగా ఉంటున్నాము. కానీ ఎంతమందికి దేవుని స్వరాన్ని గ్రహించే మనస్సు ఉంది? ఎంతమందికి దేవుని స్వరము ఇలాగే ఉంటుందని గ్రహించేటువంటి వినికిడి ఎంతమందికి ఉంది? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రియల్లీ రీజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్? మొట్టమొదటిది, ఈయన దేవుని మందిరములో ఉన్నాడు, దేవుని స్వరాన్ని వినలేదు. ఫస్ట్ పాయింట్, చాలామందికి యేసుక్రీస్తు గురించి ఎక్కడ తెలుసండి? ఎక్కడ తెలుసు? యేసు ఈ లోకానికి వచ్చాడు, యేసు ఒక ప్రవక్త అని, యేసు ఒక రాజు అని, యేసు ఒక రక్షకుడని లోకస్తులు కూడా చెప్తారు. మొన్న ఈ మధ్యనే మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, మొన్న ఈ మధ్యనే రిజరెక్షన్ డే చేసుకున్నాం. ప్రపంచం అంతా కూడా అందరికీ తెలుసు యేసు ఎలాంటి వాడో ఇక్కడ తెలుసు. కానీ ఎంతమందికి ఎక్కడి నుంచి 13 ఇంచులు కిందకి ఎక్కడ తెలుసండి? హౌ మెనీ ఆఫ్ యు నో ఫ్రమ్ హియర్ టు హియర్ 13 ఇంచెస్లో ఎంతమందికి దేవుడు ఇక్కడ తెలుసు? ఎంతమందితో దేవుడు మీతో ముఖాముఖిగా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? పాత నిబంధనలో దేవుడు మనుషులతో డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు దేవుడు మనతో ఎలా ఎన్కౌంటర్ చేస్తాడు? వాక్యం చదవడం ద్వారా సార్, వాక్యం వినడం ద్వారా సార్ దేవుడు మాతో మాట్లాడతాడండి. సేవకుల ద్వారా మాట్లాడతాడు, యాజకుల ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళతాం. లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. మరి నీతో నాతో ఎప్పుడు స్ట్రైట్గా మాట్లాడతాడు? వెన్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ ద సౌండ్ ఆఫ్ గాడ్? మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయంలో అక్కడ చక్కగా రాయబడి ఉంది. మనమందరం కూడా విశ్వాసం ఎదురు చూడవలసింది 16-17 వచనాలండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దతోను శబ్దంతోను బూర శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన మృతులు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ఈరోజు క్రైస్తవుడు ఎదురు చూచుచుంది బూర శబ్దము కొరకు. ఈరోజు దేవుని స్వరము కొరకు ఎదురు చూచేటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు ఉంటున్నావా? ఈజ్ దట్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ టు హియర్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యాన్ని వినగలిగేటువంటి ఆత్మ బలము, స్థైర్యము మనకున్నదా? దేవుని శబ్దం మనకు వచ్చినప్పుడు భయపడి పారిపోతూ ఉన్నాం. గద్దించచ్చు ఉన్నప్పుడు సేవకులు పారిపోతాం. బయటికి వెళ్ళినాక ఒక మీటింగ్ పెడతాం. ఏం పాస్టర్ గారు ఈరోజంతా మా గురించే మాట్లాడారే? దేవుడు పలికిస్తే మాట్లాడాం. నీ గురించి మాట్లాడుంటే నువ్వు మారు మనసు పొందంటాను నేనైతే. బీ హ్యాపీ, గాడ్ ఈజ్ స్పోకెన్ టు యూ. నీ జీవితంతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ వాక్యము సూటిగా నీతో మాట్లాడుతుంది. ఏలి దగ్గరికి వెళ్ళాడు, 3 మార్లు వెళ్ళాడు. ఆయనను దేవుని స్వరమును సమయాలు గ్రహించలేకపోయాడు. దేవుని మందిరములో పుట్టాడు, దేవుని మందిరములో పెరిగాడు, దేవుని మందిరములోనే నివసిస్తూ వచ్చాడు. ఆయనను దేవుని స్వరము ఏదో సమయాలు గ్రహించలేకపోయాడు. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చాం. ఎంతమంది దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉన్నాం? సేవకులు మాట్లాడితే
కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటాయి. సేవకులు మాట్లాడితే కొన్ని సందర్భాల్లో మన జీవితాలు మార్పు చెందేదిగా ఉంటుంది. సేవకులు మాట్లాడితే కొన్ని సందర్భాలలో మన తప్పులు మన ఎదురుగానే ఉంచబడినట్టుగా కనబడుతూ ఉంటాయి. బట్ వినాలన్న మనస్సు మనకున్నదా? దేవుని ఉద్దేశము సమూయేలుతో మాట్లాడడం. మీరు చరిత్ర వెనక్కి వెళ్ళి చదివితే సమూయేలు పెరిగి పెద్దవాడయ్యేంత వరకు దేవుడు మనుషులను వెతుకుతూ ఉన్నాడంట, ఎవరితో నేను మాట్లాడాలి అని. 20 years there was a great break. ఎక్కడ కూడా దేవుడు మాట్లాడలేదు, ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదు. మరి సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వినగలిగిన వినికిడి నీకు ఉన్నదా? ట్యూన్ యువర్ ఇయర్స్ మై ఫ్రెండ్, నాట్ టు ద వరల్డ్ బట్ టు ద వాయిస్ ఆఫ్ హెవెన్. లోకానికి కాదు, కానీ పర సంబంధమైన దేవుని స్వరానికి నీ యొక్క ఇయర్స్ ట్యూన్ కావాలి. అలా ట్యూన్ కాకపోతే దేవుని స్వరాన్ని మనం వినలేం. సమూయేలు దేవుని స్వరాన్ని వినడానికి ఆయనకు గ్రహింపు లేదంట. హీ కుడ్ నాట్ హియర్. చూడండి 3:7 చదవండి సార్. మొదటి సమూయేలు 3:7. అప్పటికి యెహోవాను ఎరగకుండెను. అప్పటికి ఎప్పటికీ పాలు విడిచిన సమయం నుండి ఎదుగుతున్న సమయం వరకు సమూయేలు దేవుని స్వరాన్ని అప్పటి వరకు కూడా ఆయనకు తెలియలేదు. ఈరోజు నీవు 70 సంవత్సరాల క్రైస్తవుడు కావచ్చు, 20 సంవత్సరాల క్రైస్తవురాలు కావచ్చు, 100 సంవత్సరాల క్రైస్తవుడు కావచ్చు, కానీ దేవుని స్వరాన్ని ఎన్నడైనా నువ్వు విన్నావా? ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ ద లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికమైన ఎదుగుదల దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎదిగేటువంటి కొలది దేవుని ఆత్మలో మనం బలము పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధానుడై లేచాడు. పునరుద్ధానుడై లేచిన పిమ్మట ఆయన నడుచుకుంటూ వెళ్ళాడంట. వెళుతూ ఉంటే మత్తయి సువార్త 20:15 మగ్దలేని మరియా అనుకున్నది ఈయన తోటమాలి. షీ కుడ్ నాట్ రికగ్నైజ్ జీసస్. 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేస్తూ ఉంటే యేసును గ్రహించలేదంట మరియా. తోటమాలి ఏమో అనుకొని నా యేసు దేహం ఇక్కడ ఉన్నది, ఏమైపోయింది? యోహాను సువార్త 24:28 ఎమ్మాయి గ్రామంలో వెళుతూ ఉన్నప్పుడు శిష్యులు దేవునితో నడిచారు, తిన్నారు, కూర్చున్నారు, అద్భుతాలు చూశారు. కానీ వారి మధ్య దేవుడు నడుస్తూ ఉన్నా కూడా వారు దేవుణ్ణి గ్రహించలేదు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో ఆలోచించు. దేవుణ్ణి ఎంతవరకు నీవు గ్రహించి ఉన్నావు? ఎంతవరకు దేవుని నువ్వు కలిగి ఉంటున్నావు? దేవుని లేఖనాలు చెప్తూ ఉంటున్నాయి. 1 యోహాను పత్రిక చదువుదామండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామండి. గట్టిగా చప్పట్లు కొడదాం దయచేసి. మీరు ఇప్పుడు క్రీస్తుని చూడలేకపోతున్నారు. మృతి పొంది లేపబడినప్పుడు మీరు ఉన్న ఫలానా దేవుని పోలికలో మనం మార్చబడుతూ ఉంటున్నాం. క్రీస్తు ఎలా ఉండబోతున్నాడో తెలియకుండానే విశ్వసించినటువంటి విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నాడు. యూ విల్ లుక్ లైక్ జీసస్, యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ జీసస్, బట్ బీ లైక్ జీసస్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, మనము క్రీస్తు యేసుకు కలిగి ఉన్న మనస్సు కలిగి ఉండాలంట. అప్పుడే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతూ ఉంటాం. కొంతమంది తల్లులు ఈజీగా కనుక్కోగలరు. ఆ సౌండ్ 2 వీలరు లేకపోతే కార్ సౌండ్ వినగానే
మా ఆయన వచ్చేసాడండి అని చెప్తారు. ఆ పక్కన వాళ్ళు అడుగుతారు, ఎట్ట చెప్పావక్క మీ ఆయన వచ్చాడని అంటే, ఈయనలాగా ఇంకొక డ్రైవింగ్ చేయలేదులే. ఇంకొక సందర్భంన నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వాళ్ళ ఆయన, వెంటనే ఇంట్లో డిస్కషన్ వచ్చేస్తుంది, మీ నాన్న వచ్చేస్తున్నాడు. మా ఇది కరెక్ట్గా నానే అని ఎలా చెప్పగలవమ్మా? అది చూడు, చెప్పులు ఎట్ట ఈడ్చుకుంటూ పోతున్నాడు, మీ నాన్న తప్ప ఎవరు ఏడవరట. ఈజీగా కనుక్కోగలుగుతూ ఉంటున్నారు. ఒక భార్య భర్త యొక్క మంచి చెడులను ఎరిగిన ఆమె సంఘము క్రీస్తుకు భారీగా ఉన్నప్పుడు సంఘము క్రీస్తును ఎరిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామండి. We as a church need to know our husband perfectly. ఇహలోకంలో భార్య భర్తను ఎలా కనుక్కుంటుందో, ఈ లోకంలో ఉన్న ఈ సంఘం క్రీస్తును కూడా కనుక్కోవాలి. కానీ సమూయేలు అయితే ఆయన దేవుని మందిరంలో ఉంటూ దేవుణ్ణి ఎరగకుండెను. హీ కుడ్ నాట్ ఐడెంటిఫై గాడ్స్ వాయిస్. చూడండి, ముందుకు వెళదాం. రెండవ పాయింట్, దయచేసి 7-8 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. చాలా జాగ్రత్తగా ఆలకిద్దామండి. సమూయేలుకు దేవుని స్వరం వినబడలే. ఇది మనం క్లియర్గా ఉంది కదా. ఫస్ట్ పాయింట్, దేవుని స్వరము గ్రహించలేదని బైబిల్ చెప్తుంది. పుట్టినప్పటి నుంచి ఏమంటే పాలు విడిచినప్పటి నుంచి వయస్సు వచ్చేంత వరకు మందిరంలోనే ఉన్నాడు. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ కూడా మనం 100 మార్క్స్ ఇచ్చేద్దాం. సరే, దేవుని మందిరంలో ఉన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ ఆ వాక్యాన్ని చదివేటప్పుడు మీరు గ్రహించారో లేదో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఇన్సైట్ స్క్రిప్చర్ ఏంటంటే, సమూయేలు అంతకాలము మందిరములో ఉండి కూడా ఏలి గొంతును గుర్తుపట్టలేదంట. అర్థమవుతుందండి? యాజకుడైన ఏలి స్వరాన్ని సమూయేలు గుర్తుపట్టలే. 3 సార్లు పోయాడు, నన్ను పిలిచావా అన్నాడు. 3 సార్లు పిలిచింది దేవుడైనా ఆ స్వరము దేవుని గ్రహించలే. ఆ స్వరము ఏలిది కూడా కాదని తెలుసుకోలేని అమాయక క్రైస్తవుడిగా ఈరోజు చాలామంది సంఘాల్లో ఉన్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై గాడ్స్ వాయిస్. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై యువర్ చర్చ్ షెపర్డ్స్ వాయిస్. గొర్రెలు తన కాపరి స్వరమును వినును అని వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు మన సంఘంలో ఉన్న ఆత్మలను గూర్చి మాట్లాడినప్పుడు మీ కాపరి స్వరాన్ని మీరు వినగలుగుతూ ఉన్నారా? సమూయేలు అక్కడే ఉన్నాడు, అక్కడే పెరిగాడు, అక్కడే తన జీవితం అనుకున్నాడు. అక్కడ ఉంటూ దేవుని స్వరం వినలేదు, అక్కడ ఉంటూ ఏలి స్వరం కూడా గ్రహించలేకపోయాడే. ఈరోజు ఎంతమంది ఆ పరిస్థితుల్లో ఉంటున్నామండి? ఎంతమంది ఆ పరిస్థితుల్లో ఉంటున్నాం? దేవుని వాక్యం చెప్తూ ఉంది, people were able to come closer to God, and we need to understand the voice of our shepherd. We need to understand the clarity of our King of Kings. పరలోకపు తండ్రి యొక్క స్వరాన్ని కూడా మనము వినేవారిగా ఉండాలని బైబిల్ చెప్తూ ఉంది. అపోస్తుల కార్యం ఒక మాట చదివి నేను ముగిస్తానండి. అపోస్తుల కార్యం చూడండి దయచేసి. అక్కడ దమస్కస్ మార్గము గుండా వెళ్ళుచూ ఉన్నప్పుడు సౌలు కింద పడిపోతాడు. ఏమండి? కింద పడ్డ సౌలు యొక్క జీవితాన్ని
మనం గమనించినప్పుడు దేవునితో మాట్లాడడం మొదలు పెడతాడు. హిల్ స్టార్ట్ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడతాడు. 9వ అధ్యాయం 4వ వచనం అండి. 9:4 నేల మీద పడి సౌలా, జాగ్రత్తగా విందామండి. ఈ డైలాగ్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంది. ఎవరిద్దరి మధ్య? సౌలు మరి దేవుని మధ్య ఉంది. సమూయేలు దేవుని మధ్య ఉంది. మధ్యలో ఏలి వచ్చాడు. ఏలిని కత్తిరించేశాడు. దేవుడు పక్కన పెట్టాడు. నేను ఏలితో మాట్లాడరాలేదు, నేను నీతోనే మాట్లాడుతున్నాను అన్నాడు. ఇక్కడ దమస్కస్ మార్గమున వెళుతున్న సౌలు తనతో కూడా తన సైనికులు తీసుకొని వెళుతుంటే సైనికుల్ని దేవుడు కత్తిరించాడు. డైరెక్ట్గా సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సౌలా, సౌలా, చాలండి. ఒక శబ్దం వినబడింది. సౌలు లాంటి ప్రవీణుడు ఇంకొకడు లేడని చెప్తుంది బైబిల్లో. హిజ్ మాస్టర్, హిజ్ రబ్బాయ్, హీ నోస్ ఎవ్రీథింగ్. అంతటి జ్ఞానము కలిగినటువంటి వాడు సౌలు. కింద నేల మీద పడగానే నీవేలా నన్ను హింసించుచు ఉన్నావు అన్నప్పుడు నువ్వెవరో చెప్పు. మొదట సమూయేలు చెప్పలేకపోయాడన్నమాట. సమూయేలు చెప్పలేకపోయాడు. ఎవరు మాట్లాడేది అని అడగలేకపోయాడు. సౌలు అడుగుతూ ఉన్నాడు, నువ్వెవరు? టెల్ మీ, షో మీ యువర్ ఐడెంటిటీ. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధరణ లేచి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా ఆ యొక్క గదిలో ఉన్నప్పుడు ఆయన అలాగే లోనికి వచ్చేసాడు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ అడుగుతున్నారు, అమ్మో భూతం వచ్చింది, ఎవరు ఎవరు అన్నప్పుడు తోమా అంటాడు, నేను నీ గాయములో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వైతే వేలు పెట్టావయ్యా, రానున్న తరము వారు చూడకే నమ్ముదురు. ఈరోజు నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నావు. చూడకనే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఆయన స్వరాన్ని వినడానికి మనం వచ్చాం. ఆయన బలమైనటువంటి చేతి క్రింద ఉండడానికి మనం వచ్చాం. సమూయేలు జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క బలహీనత, దేర్ షుడ్ బి ఎ మెంటర్ ఇన్ యువర్ లైఫ్. ఐఎమ్ క్లోజింగ్ మై సెర్మన్. మూడవది, నా జీవితంలో ఒక మెంటర్ అవసరమై ఉంది. మార్గదర్శని చూపించేవారు అవసరం. ఏలి చెప్తాడు అక్కడ 8, 9, 10 వచనాలలో, ఈసారి గనక నీకు వినిపిస్తే ప్రభువా నేను రెడీగా ఉన్నాను, నాకు ఉత్తరమేమో చెప్పు, ఐఎమ్ రెడీ హియర్. ఈరోజు నిన్ను పిలిచాడు దేవుడు. ఈరోజు నిన్ను పిలిచాడు. పిలువబడ్డ నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నీ జీవితం ఎంత మాత్రం దేవుని కొరకు ఉపయోగంగా ఉంది? పిలువబడ్డ నీ జీవితంలో ఫలభరితం లేకపోతే యు విల్ లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. మొదటిది, హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వాయిస్. రెండవది, హీ కుడ్ నాట్ నో ద సౌండ్ ఆఫ్ హిస్ ప్రీచర్. అంతకాలం ఉన్నాడు కానీ ఏలి స్వరాన్ని కూడా గ్రహించలేకపోయాడు. మూడవది, దెర్ షుడ్ బి ఆల్వేస్ ఎ రెస్పాండ్ టు గాడ్. దేవునికి రెస్పాన్స్ ఇచ్చే తత్వం సౌలు దగ్గర ఉన్నది. మరి సమూయేలుకి యాజకుడు నేర్పించి పంపాడు. ఈరోజు సంఘాలు క్రీస్తు యొద్దకు వెళ్ళాలంటే సంఘ కాపరి అవసరం అండి. ఎవాంజలిస్ట్, స్పీకర్స్ వస్తారు, వాక్యాన్ని బడబడబడ చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని కడ వరకు చేర్చేది సంఘాన్ని కనిపెట్టుకొని ఉన్న సంఘ కాపరులే. చప్పట్లు కొట్టి అభినందిద్దామండి. అలాంటి సేవకుల కొరకు, అలాంటి కాపరుల కొరకు ఎంతమంది భారంగా ప్రార్థన చేస్తున్నామండి. నాకు బాగా తెలుసు అయ్యగారు పాస్కల్ ప్రకాష్ గారు. నేను హిందూపూర్లో దాదాపు 15 సంవత్సరాలు నేను సేవలో ఉన్నప్పుడు ప్రతిసారి ఆయన గురించి వినేవాళ్ళం. ఎందుకంటే కర్నూలు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ చర్చ్లో. సో we always used to get feedbacks from this church.
ఒక కాపరి యొక్క పరిస్థితి ఏంటంటే, మీరు పరలోకానికి వెళ్ళే వరకు వారి మీద బహుభారాన్ని దేవుడు ఉంచాడు. సేవకులు చాలామంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఏలీ మీద ఒక భారం ఉన్నందువల్ల సమూయేలుకు చెప్తాడు, నువ్వు వెళ్ళి, ప్రభువా నేను ఇక్కడ ఉంటున్నాను, ఐఎమ్ రెడీ లార్డ్, నాకు చిత్తగించము అన్నప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు మరలా ప్రత్యుత్తరం ఇచ్చేంత వరకు దేవుడు నిన్ను పిలుస్తూనే ఉంటాడు. వారం వారం పిలుస్తూనే ఉంటాడు. ప్రతిరోజు నిన్ను పిలుస్తూనే ఉంటాడు. ప్రతి క్షణం నిన్ను పిలుస్తూనే ఉంటాడు. హీ వాంట్స్ యువర్ లైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? 2 కొరింథీ పత్రిక 5:17 చదివి ప్రార్థన చేసుకుందాం. 2 Corinthians 5:17. మీకు ఈ పాటి కంఠతం వచ్చి ఉండాలండి ఆ వాక్యం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల పాతవి గతించెను, బట్ ఒక్క నిమిషం అండి, చర్చ్ ఈజ్ నాట్ అ సర్వీస్ సెంటర్. అండర్లైన్ చేసుకోండి. చర్చు సర్వీస్ సెంటర్ కాదు. వారమంతా నువ్వు రోడ్లమ్మట తిరిగి 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 మురికైపోయినప్పుడు కారు సర్వీస్ స్టేషన్కి పోతే అక్కడ వాష్ చేస్తుంది, డబ్బులు ఇస్తే వాషింగ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మనం డబ్బులు ఇస్తే మన పాపాలు పోవు. ఇక్కడికి వచ్చి సర్వీస్ సెంటర్ లాగా వచ్చి నిలబడితే ఆ నీళ్ళు మనల్ని శుభ్రపరచదు. పాతవి వదిలిపెడితేనే నీవు క్రీస్తులో నూతన సృష్టిగా ఉంటావు. అట్టి నూతనత్వాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సమూయేలు జీవితంలో ప్రభా 3 విషయాలు మీరు మాకు నేర్పుతూ ఉన్నారు. సమూయేలు మందిరంలో ఉన్నప్పటికీ మీ స్వరాన్ని గ్రహించలేదు. సమూయేలు మందిరంలో ఉన్నప్పటికీ తన యాజకుడైన ఏలీ స్వరాన్ని గుర్తించలేకపోయాడు. సమూయేలు మందిరంలో ఉన్నప్పుడు అతన్ని బలపరిచి పంపడానికి ఒక మెంటర్ని మీరు ఏర్పరిచారు ప్రభా. అలాగున సమూయేలు మీ చేత వాడబడ్డాడు. సమూయేలు నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట కూడా నేలన పడకుండానే అది దేవదూతలు తీసుకుని వెళ్ళారు. అది ఆశీర్వాదకరంగా మార్పు చెందిందని మీ వాక్యము సెలవిస్తుంది. ఆ ప్రకారముగా ఈ సంఘమును, సంఘ కాపరిని, మరియు ప్రభా కాపరి కొరకు ఎదురు చూస్తున్న ఈ యొక్క సంఘానికి తండ్రి మంచి వాక్యము చేత, ఆత్మ చేత, బలము చేత మీ యొక్క సత్య సువార్తను తీసుకొని రాగలిగిన సేవకుని ఈ సంఘానికి ప్రభా మీరు అనుగ్రహించి, సంఘంలో ఉన్న ప్రతి స్టాండింగ్ కమిటీ అంతటిని కూడా, పని చేయుచున్న వారిని, కొయర్ వారిని, మైక్ సిస్టమ్ వారిని, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించి మీరే మహిమ పొందమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైన శక్తివంతమైన సందేశం విన్నాము. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ రెవరెండ్ డాక్టర్ విల్సన్ జాషువా గారిని వ్యతిరేక దేవుని నామమున అభినందిస్తున్నాను. దేవుడు వారి పరిచర్ను, కుటుంబం, సంఘంను అభిషేకించి ఆశీర్వదించును.